నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్లో డెడికేషన్ ఉంటుంది. సో కొందరికి చాలా బీభత్సమైన డెడికేషన్ లెవెల్స్, అంటే వాళ్ళని చూసి మనకే అసూయ కలుగుతూ ఉంటుంది. ఏంటి ఇంత డెడికేటెడ్గా ఉన్నారు వాళ్ళు, అసలు మనం కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని. కొందరు ఏంటంటే మీడియం లెవెల్, ఎంతవరకు అవసరమో ఆ పరిమితే ఉంటారు. సో ఇంకా మిగతా టైంలో మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. కొందరు జీరో, ఏమీ ఉండదు. కానీ ఇది ఉండకూడదు, మరి ఓవర్గా కూడా ఉండకూడదండి. అంటే బేసిక్గా ఏంటంటే మనం చేసే పని ఏదైనా సరే మనం హార్డ్ వర్క్ చాలా చాలా బాగా ఎక్కువగా పెట్టాలి. సో సింపుల్గా వర్క్ చేసేద్దాము, ఏముందిలే వచ్చేస్తుంది అనుకుంటే అప్పటికి బాగానే ఉంటుందేమో, కానీ ఇంత ఫ్యూచర్ ఎప్పటికైనా ఇబ్బంది. సో మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా చేస్తే పనులు కూడా చాలా గట్టిగా అవుతాయి అనమాట. మరి అదే డెడికేషన్తో మొదలు పెట్టేద్దాం. నేను తయారు చేయబోయే ఫస్ట్ వంట పేరు ఏంటి అంటే కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్. సో మామూలుగా పొంగల్ అంటే మనకు బియ్యము పెసరపప్పు, ఇదే కాంబినేషన్ ఎక్కువగా తెలుసు. అండ్ మన అమృతంలో మనం చాలా రకాల పొంగల్ మనం ట్రై చేసి చూపించాం. సో ఈ రోజు ఏంటి అంటే ఈ కాంబినేషన్స్ అనమాట, కొత్తిమీర అలాగే జొన్న రవ్వ ఎలా ఉండబోతోంది, సూపర్గా ఉండబోతుంది, అది మాత్రం నాకు క్లారిటీ ఉంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా మనం ఇక్కడ జొన్న రవ్వ తీసుకుంటున్నాం. సో జొన్న రవ్వలో మనకు అధికంగా ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా జొన్న రవ్వ బరువు తగ్గడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జొన్న రొట్టెలు తీసుకోండి రోజు సాయంత్రం, అంటే 7:30, 7 o'clock తర్వాత. సో ఒక 2-3 జొన్న రొట్టెలు తిన్నా కూడా ఎక్కువ కూరతో, ఎక్కువ కూరలు, ఎక్కువ పప్పుతో మనం తీసుకున్నాము అంటే సో మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. జొన్న రవ్వతో కూడా మనం ఏదైనా వంటలు చేసుకోవచ్చు, జొన్న పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, తర్వాత జొన్న మిల్లెట్స్తో మనకు రైస్ లాగా చేసుకోవచ్చు. అలా అంటే జొన్నల్ని ఉపయోగించాలి, ఇది కాన్సెప్ట్ అనమాట. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది, గ్లూటెన్ రహిత. సో గ్లూటెన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇన్ఫ్లమేషన్ కూడా చాలా బాగా తగ్గిస్తుంది తెలుసా. సో గుండె ఆరోగ్యానికి కూడా మంచిది, అండ్ ఓవరాల్గా హెల్త్కి కూడా సూపర్ బెనిఫిట్. సో ఈరోజు పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి పసిపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు ఇది. అంటే ఒక 2 to 3 years పిల్లలు కూడా ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదేదో మన జొన్న రవ్వ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే అట్లా ఏమీ లేదు. సో వెరీ వెరీ హెల్దీ అనమాట, మంచి ప్రోటీన్ ఫుడ్. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఇదిగోండి, ఇక్కడ ఒక మనము ఆవిరి పాత్ర పెట్టుకున్నాం కదా. సో ఇది మనం వేడి చేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న ఉడికించే ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ నానబెట్టిన జొన్న రవ్వ, ఓకే, ఈ కప్పు నిండా 1 తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో మనం పెసరపప్పును కూడా తీసుకుంటున్నాం. దీంట్లో కాస్త పసుపు, మళ్ళీ మనం కావాలంటే పోపులు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల నూనె, అంటే మనకు ఉడికేటప్పుడు చక్కగా టేస్టీగా ఉడకడానికి మనము నూనె వేసుకోవచ్చు తెలుసా. చాలామందికి తెలియదు, కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు పులావ్ తయారు చేసినా, ఇలాంటి కిచిడి ఏదైనా సరే, అంటే అది పొడి పొడిగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎలా ఉడికించుకున్నా కూడా మనకి నూనె వేస్తే దాని టేస్ట్ వేరనమాట. సో ఉప్పు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కొంతమంది సరిగ్గా ఉడకదేమో అనుకుని ఉప్పు ఇక్కడే వేసుకోరు. మీ ఇష్టం, మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. మనం జస్ట్ నానబెట్టి నీళ్ళు మాత్రం వేసేసాము, దీనికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు పోసుకుందాం. సో ఇప్పుడు చివరిగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఇది ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు రావాలి, మెత్తగా రావడానికి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఖాళీగా ఉన్నాం కదా. సో ప్రస్తుతం ఏం చేయాలి అంటే ఇదిగోండి పచ్చిమిరపకాయలు, దీన్ని ఏమీ మనము కట్ చేసుకోలేదు. అండ్ దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కాడలతో పాటు నేను కొత్తిమీర వేస్తున్నాను, అంటే ఎప్పుడు కూడా కాడలు కూడా సమానంగా వేయండి. సో దీంట్లో మనం కాస్త కరివేపాకు కూడా తీసుకుంటున్నాం.
సో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా ఉన్నాయి. కొంచెం ఒక్క పిసరు ఉప్పు వేసుకుందాం, జస్ట్ లైట్గా, రంగు మారకుండా, అంతే, అంతకన్నా ఏం లేదు. సో దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేద్దాం. అంటే ఇది ఒక మంచి టేస్ట్ తీసుకొచ్చేటువంటి పేస్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కొంతమంది పుదీనా వేసుకోవాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం మనం ఈరోజు కొత్తిమీరనే ముఖ్యంగా తీసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ 3టిని కూడా చక్కగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఈ లోపు చూద్దాం విజిల్స్ వస్తాయేమో, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఇదిగోండి, చక్కగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నీట్గా పేస్ట్ చేసేసాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసాను మధ్యలోనే. సో చక్కగా ప్రెషర్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయిందండి. సో దీన్ని బేసిక్గా మనం ఏంటి అంటే గరిటెతోనే మెత్తగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఉడికింది, సో దానికి మళ్ళీ మ్యాషరు ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదు. సో చక్కగా గరిటెతోనే మనం మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా అలా వదిలేద్దాం. ఇది కూడా కొంచెం పేస్టీగా ఉంది కదా. సో కొంచెం మనకు నీళ్ళగా ఉంటే మనకి ఇంకా నెక్స్ట్ ఏదైనా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈలోపు మనం ఏం చేయాలి, ఒక మంచి పోపు వేసుకోవాలి. సో పొంగల్లో వేసే పోపుతోనే మంచి టేస్ట్. సో స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. సో నెయ్యి పోపుతోనే మనకు మంచి టేస్ట్ కాబట్టి నెయ్యి వేసేసుకున్నాము. సో నెయ్యి కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇందులోనే మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు. సో మిరియాలు మనం డైరెక్ట్గా ఉడికించుకునేటప్పుడు అందులోనే వేసుకోవచ్చు, పోపులో అయినా కూడా వేసుకోవచ్చు. సో కొన్ని మిరియాలు, అలాగే జీడిపప్పు, అలాగే అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ఇంగువ. సో ఇంగువ కూడా పొంగలికి సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, కరివేపాకు పేస్ట్. సో దాన్ని కూడా చివరిగా ఇందులో వేసుకొని ఒక్క 1 మినిట్ లైట్గా ఈ పచ్చి వాసన ఏం లేకుండా ఒక్క 1 మినిట్ ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, సో ఇదన్నమాట ప్రొసీజరు. మీరు కుక్కర్లో పెట్టే ప్రొసీజర్ అయ్యేలోపు మీకు ఈ పేస్ట్ చేసుకోవడం, పోపు వేసుకోవడం ఇవన్నీ కూడా సరిపోతాయి కరెక్ట్గా. అంటే మీకు ఎక్కడా కూడా డిలే ఉండదు, టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అంటే ఆడవాళ్ళకి ఇదే కదా ఇబ్బంది, అమ్మో నా టైం వేస్ట్ అయిపోతుందేమో, ఏమీ అవ్వదండి. సో మీరు అది ఉడికే లోపు మీకు చేసే ప్రాసెస్ని కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. సో ఒకవైపు మనకు చక్కగా ఈ మసాలా కొత్తిమీర పేస్ట్ కూడా రెడీ అయింది కాబట్టి సో దీన్ని ఆల్రెడీ మనకు రెడీగా ఉడుకుతున్నటువంటి ఈ జొన్న రవ్వ అలాగే పెసరపప్పు మిశ్రమంలో వేసేసుకుందాం. సో దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఉప్పు కూడా మనం ఆల్రెడీ వేసేసుకున్నామండి, ఇంకా అవసరం లేదు. ఉప్పులు, కారాలు అన్నీ ఎవ్రీథింగ్ రెడీ. సో కాకపోతే ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే ఏంటంటే ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలిసి చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ని మనం వృధాగా పడేస్తూ ఉంటాం. ఈసారి అలా చేయకండి. దాన్ని చక్కగా మైక్రో ఓవెన్లో పెట్టండి. బాగా గట్టిగా అయ్యేంతవరకు వెయిట్ చేయండి. పొడిగా తయారు చేయండి. దాన్ని కూరలో వేయండి. కూర టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రెడ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం చక్కగా పోపుని తీసుకెళ్ళి మన పొంగల్లో వేసేసాము. సూపర్గా ఉడికిపోయింది. స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకుందాం.
చక్కగా మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ మిరియాల ఘాటు కూడా తోడవుతుంది. సో పైన నుంచి కాస్త నెయ్యి వేసుకుంటే ఆహా ఇంకా అసలు అద్భుతంగా ఉంటుందండి. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే పొంగల్లా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా గ్రీన్ అంటేనే హెల్త్. సో ఇలా కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ మీరు తయారు చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నానబెట్టుకున్న జొన్న రవ్వ, నానబెట్టుకున్న పెసరపప్పు, పసుపు, నూనె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న జొన్న రవ్వలో కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి కాస్త ఉడికిన తర్వాత ఈ పోపును ఉడుకుతున్న జొన్న పొంగల్లో వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ రెడీ. చూసారు కదా కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఇదేంటండి ఇంత బాగుంది. ఏంటో మన అమృతంలో ఏ వంట చేసినా అమృతం లాగానే అనిపిస్తున్నాయి అసలు నాకు నిజంగా. అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే పెసరపప్పు జొన్న రవ్వ ఆ కమ్మదనం ఎక్కడికి వెళ్ళదు. దాని పక్కన పెడితే అసలు ఈ కొత్తిమీర కరివేపాకు పేస్ట్ ఉంది చూసారా, అసలు కొత్తిమీర టేస్ట్ ఎంత బాగా యాడ్ అయింది, ఎంత బాగుందో అసలు. నిజంగా ఇది ఎక్కువ చెప్తున్నాను మీకు అనిపించొచ్చేమో నా ఎక్స్ప్రెషన్ చూసి, కానీ అంతే ఎక్స్ప్రెషన్తో ఉందన్నమాట టేస్ట్ కూడా. ఆహా, ఇది ఎంత బాగుందో ఇక నేను మాటల్లో వర్ణించలేను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడివేడి బాక్స్లో పెట్టిన లంచ్కి కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు ఏదైనా ప్రయాణాలకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు హ్యాపీగా తీసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు, అదైతే 100%. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పెసర గుమ్మడి కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర గుమ్మడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్. పెసర గుమ్మడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పెసర గుమ్మడి కూర అంటే ఏంటి? పెసరపప్పు, గుమ్మడికాయ. ఇదిగోండి. సో చక్కగా పెసరపప్పును కూడా మనం నానబెట్టేసుకున్నాము. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని ఇలా మనకు తొక్క తీసి నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. కొబ్బరి ముక్కలు తీసుకున్నాం. ఓకే. సో ఇదేంటంటే మనకి గుమ్మడికాయ అంటేనే మనకు చక్కగా చదువు చేసేటువంటి ఒక చక్కటి పదార్థం. మనకి పిల్లలకు కూడా చిన్నప్పుడు గుమ్మడికాయ ప్యూరీ లాగా పెడుతూ ఉంటాం, ఉడికించి పెడుతూ ఉంటాము, దాంతో స్వీట్ చేస్తూ ఉంటాము. సో బేసిక్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అందుకే వేడి అంటే మనకి ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో చర్మ సౌందర్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్యూరిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఒంట్లో చెడు మలినాలు ఏమైనా ఉంటే అలా మనకు తరిమి కొట్టే విషయంలో బేసిక్గా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలాగే ఇన్ జనరల్గా కూడా మనకు హెల్త్కి చాలా మంచిది, వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. అండ్ అలాగే దాంతో కాంబినేషన్లో మనం పెసరపప్పు ఉపయోగిస్తున్నాం. సో పెసరపప్పు కూడా చాలా చలువ చేసేదే. సో మనకి ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వంట చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. కొంతమందికి వేడి ఎక్కువ చేస్తుంది కదా, సో అలాంటి టైంలో మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ వంటకు సంబంధించి ఇదిగోండి ఇలా మన కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. దీంట్లో మనం కాస్త జీలకర్ర వేసుకుందాం. దీన్ని మనం ఎటువంటి నీళ్ళు అవసరం లేకుండా, బికాస్ కొబ్బరిలోనే కాస్త నీరు శాతం ఉంటుంది కాబట్టి, సో నీట్గా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. పొడి పొడిగా పేస్ట్గా, మరీ ఇట్లా నున్నటి పేస్ట్ కాదు, వాటర్ పోయకుండా మీకు ఎంతవరకు పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుందో అంతవరకు మనం చేసుకోవాలి. అండ్ అదొక్కటి మనం ఫస్ట్ ప్రాసెస్ చేసుకున్నాము అంటే ఇక మిగతా వంట అంతా కూడా నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి
ఇలా మనకి చక్కగా సాధ్యమైనంత వరకు పొడి పొడిగా మనము కొబ్బరిని రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీన్ని మనము వెన్నతో మొదలు పెడుతున్నాం. ఓకే, సో కొంచెం స్పెషల్గా రొటీన్గా కాకుండా కొంచెం రొటీన్కి భిన్నంగా అనమాట. సో ఒకవేళ మీ ఇంట్లో అఫ్కోర్స్ వెన్న ఉంటుంది సాధారణంగా, లేదు అంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే నూనెతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే వెన్న అలాగే నూనె కూడా మిక్స్ చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. సో మనం అలాగే చేద్దాం. సో కాస్త వెన్న అలాగే కాస్త నూనె. మనకు లైట్గా వెన్న కరిగిన తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మన కూర ప్రాసెస్ అండి. సో ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి, ఎంత టైం టేకింగ్, మీరు మామూలుగా పొద్దున బిజీ షెడ్యూల్స్లో చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. కాకపోతే మీరు లేచిన వెంటనే పెసరపప్పు నానబెట్టేసేయండి. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే మీకు చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఇదనే కాదు, ఎప్పుడైనా కూడా మీరు పప్పులతో వంటలు చేసేటప్పుడు గంట పాటు ముందే మీరు లేచిన వెంటనే ఫస్ట్ పని చేసేసేయండి. చేసిన తర్వాత మీరు అదర్ ప్రాసెస్లో కట్టింగ్ ఇవన్నీ మొదలు పెట్టేసుకుంటే మీకు అప్పటికి మీకు అది పూర్తి అయిపోతుంది అనమాట. సో అదొక్కటి చేసుకుంటే మీకు వంట ప్రాసెస్ ఈజీ. ఓకే, సో ఇది కొంచెం మనకి వెన్న కరిగింది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం. అలాగే కాస్త జీలకర్ర, సో ఆవాలు జీలకర్ర కొంచెం మనం వేయించేసుకున్నాం కదా, ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. సో ఇది మనకి వెన్న వేసాం కదా, అందుకే మనకు బుడగలు బుడగలుగా వస్తుంది. సో ఆ తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాం పచ్చిమిరపకాయలతో పాటు. అంటే గుమ్మడి మనకు కొంచెం తీపి వస్తుంది, సో అందుకు కొంచెం కారం వేసుకోవాలి. సో ఇలా చక్కగా ఆహా, అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేగుతుంటే సూపర్ వస్తుందండి స్మెల్. నిజంగా అల్లం ఘాట్ అయితే భలే వస్తుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మనం సాధారణంగా అంటే ఉల్లికాడలు వేస్తూ ఉంటాము. సో మీరు ఇంట్లో చక్కగా ఉల్లిపాయ ముక్కలు అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇలా చక్కగా వేయించేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి గుమ్మడికాయ ముక్కల్ని కొంచెం మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో మనం కట్ చేసుకున్నాం. సో దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. గుమ్మడి చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు దీనికి. అఫ్కోర్స్ మనం వాటర్ పోద్దాము, బట్ అయినా కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. సో మీకు అందుకే చెప్పాను కదా, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు పెసరపప్పు నానబెట్టుకుంటే వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంతో పాటు మనం కాస్త పెసరపప్పు కూడా వేసుకుందాం. సో ఇది పూర్తిగా మ్యాష్ అవ్వనక్కర్లేదు, పొంగల్లాగా కొంచెం పప్పులుగా ఉన్నా కూడా బాగుంటుంది. బికాస్ మాకు తెలుసు కదా, మామూలుగా తోటకూర పెసరపప్పు అలా మనం చేసుకుంటాం కదా, సో ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. సో మనకు పూర్తిగా ఇలా మ్యాష్ అయిపోయి పప్పులాగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇందులో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు వదిలేసామనుకోండి, ఆహా భలే ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ సిమ్లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం ఫ్లాస్కుల్ని ఎంత శుభ్రంగా కడిగినా కూడా అప్పుడప్పుడు వాసన అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఈసారి ఏం చేయండి అంటే బాగా పల్చటి మజ్జిగతో వాష్ చేయండి. అప్పుడు స్మెల్ అనేది ఇట్టే వెళ్ళిపోతుంది. మనము పెసరపప్పు వేసుకున్నాము, గుమ్మడికాయ ముక్కల్ని వేసుకున్నాము, కాస్త నీళ్లు పోసుకొని చక్కగా 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికిచ్చేసాం. చూసారా, చక్కగా మనకి గుమ్మడి ముక్కలు కూడా ఉడికిపోయింది. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా
కొబ్బరి ముక్కలు, అలాగే జీలకర్ర. సో ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఎంత ఎక్కువ వేసుకుంటే మనకంత రుచి. సో మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, గుమ్మడి యొక్క తీపి అలాగే ఈ కొబ్బరి యొక్క తీపి కలుస్తుంది కాబట్టి మీకు అసలు నార్మల్ అయిపోతుంది అనమాట. పెద్ద మీకు కారంగా అట్లా ఏమీ ఉండదు. సో చక్కగా ముద్ద కూరలాగా భలే ఉందండి అసలు. సో ఇప్పుడు దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మనం వేసిన కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఇలా వదిలేసామంటే మన కూర పూర్తయిపోయినట్టే. సో ఇది నిజంగా అండి దేనికైనా, చపాతీకి, జొన్న రొట్టెకు, దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. సో వెరీ వెరీ టేస్టీ అనమాట. సో 100% మీ అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. సర్వ్ చేసేసుకుందాం. ఓవరాల్గా మనకు ఒక ముద్ద కూర లాగా వస్తుంది, ఎందుకంటే మనం కొబ్బరి పొడి వేయడం వల్ల. అసలు కొబ్బరి పొడి వేసితే మనకు ఈ కన్సిస్టెన్సీలో అసలు కూర టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు మామూలుగా ఉండదండి. సో మన ప్లేట్ కూడా అందంగా ఉంది, వంట కూడా అందంగా ఉంది. సో పెసరి గుమ్మడి కూర సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరి గుమ్మడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్. పెసర గుమ్మడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా కొబ్బరి ముక్కల బౌల్లో కాస్త జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త వెన్న, నూనెను కూడా వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు, నానబెట్టుకున్న పెసరపప్పు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చివరిగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి, కొత్తిమీరను కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసర గుమ్మడి కూర రెడీ. చూసారు కదా పెసర గుమ్మడి కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. గుమ్మడికాయ, కొబ్బరి 2 ఉన్నాయి. సూపర్. చూసారా అసలు నేను ఈ పేస్ట్ వేసాను, పచ్చిమిరపకాయలు 2 వేసాను కదా, కారంగా ఉంటుందేమో అనుకున్నా, ఏమీ లేదు. అసలు కొబ్బరి మొత్తం తినేస్తుంది అనమాట, కారం అంతా కూడా చాలా కమ్మగా ఉందండి. అసలు అంటే ఒక స్పూన్ తిని ఆపడం కొంచెం కష్టమే, ఉట్టి తింటారేమో అది. అసలు నిజంగా డైటింగ్ చేసేవాళ్ళు ఉట్టి కూర కూడా తినొచ్చు, చాలా మంచిది, హెల్దీ. 100% ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.